టీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ చైర్మన్గా 6 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారించనుంది. సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసుందర్రావు, రత్తయ్యను నియమించారు. బియ్యం అక్రమ రవాణాపై 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సిట్ను ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, సో సిట్లో ఇంకెవరైనా సభ్యులుగా చేర్చారు, ఎప్పటిలోగా నివేదిక వచ్చే అవకాశం ఉంది? ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిట్టు తమ నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అంతకంటే ముందుగానే 2-3 రోజుల ముందుగానే సిట్టు బృందం ఈ నివేదికను అందజేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సిబిసిఐడి ఆల్రెడీ విచారణ కొనసాగిస్తూ ఉంది. మరి తాజాగా వినీత్ బ్రిజ్లాల్ చైర్మన్గా ఒక సిట్టు బృందం 6 సభ్యులతో కూడిన సిట్టు బృందం ఒకటి ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, పేదల బియ్యం దారి తప్పుతున్నటువంటి వైనం, వీటన్నిటికీ సంబంధించి ఎవరు ఇందులో కీలకంగా ఉన్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎందుకు కింది స్థాయి నుంచి కేసులు ఎందుకు కట్టడం లేదు, దాదాపుగా పోర్టుకు రావాలంటే, పల్లె ప్రాంతాల నుంచి పోర్టుకు రావాలంటే కనీసం 5-6 స్టేజీలు దాటుకొని రావాలి. ఈ 5-6 స్టేజీల్లో వారికి సహకరిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపై కూలంకషంగా ఒక నివేదికను విచారణ రూపంలో దర్యాప్తు చేసి విచారణ చేసిన తర్వాత ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ సిట్టు బృందానికి సంబంధించి ఆల్రెడీ ఐజీగా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ను సిట్టుకు చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ 6 సభ్యుల్లో ఆల్రెడీ ఇప్పటికే సిఐడి ఐజీగా ఉన్నటువంటి మరో ఐపీఎస్ అధికారిని కూడా ఇందులో ఉమామహేశ్వర్ ఐపీఎస్ అధికారిని నియమించింది. మరి ఇక 4 డిఎస్పీలను కూడా సహకారంగా ఉండేందుకు 4 డిఎస్పీలను కూడా దీనిలో అధికారులుగా నియమించింది. ఈ సిట్టు బృందంలో ప్రధానంగా డిఎస్పీగా ఉన్నటువంటి అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, అలాగే ఇటువైపు రత్తయ్య, ఇట్లా 4 అధికారులను కూడా ఇందులో నియమించడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ నివేదికలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏదైతే అక్కడ సందర్శించిన కాకినాడ పోర్టు, యాంకరేజ్ పోర్టును సందర్శించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తొలుత విచారణ జరగబోతోంది. ఇప్పటికే కొన్ని ఇన్పుట్స్ కూడా సిఐడి నుంచి సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే 13 ఎఫ్ఐఆర్లు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రాథమిక విచారణలు అయితే కొనసాగాయి. కాబట్టి మరి ఆ విచారణలకు సంబంధించినటువంటి ఇన్పుట్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ బృందం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ 6 సభ్యుల బృందం ఇప్పటికే 13 ఎఫ్ఐఆర్లు ఆల్రెడీ హ్యాండిల్ చేసిన తర్వాత ఇప్పుడు అందుకు అనుగుణంగా ముందుకు వెళితే ఇప్పుడు లోతైన దర్యాప్తు చేస్తే కనుక పవన్ కళ్యాణ్ ఆ రోజున చెప్పినట్టు తనను ఏదైతే ఇక్కడ విజిట్ చేయడానికి రాకుండా అడ్డుకున్నది ఎవరు, అడ్డుకున్న దానికి ప్రధాన కారణం ఏంటి, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది 10,000 మందికి ఉపాధి కోల్పోతారా లేదా, మరి ఉపాధి పర్యటన చేస్తేనో విజిట్ చేస్తేనో ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశాలపై కూడా ఇక్కడ లోతైన దర్యాప్తు జరగాల్సి ఉంది. అందుకు అనుగుణంగానే సిట్ కూడా ఇప్పటికే జరిగినటువంటి తరచుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. ఇప్పుడు తాజాగా నిన్న పర్యటించిన సందర్భంలో కూడా ఆయా ప్రాంతాలకు రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాల్లో 122 కేసులు కూడా నమోదైనట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే రేపు జరగబోయేటటువంటి ఈ సిట్టు బృందానికి సంబంధించి అయితే కనుక ఏకంగా వీరికి జప్తు చేసే అధికారం, తనిఖీ చేసే అధికారం, ఏదైతే రైడ్ చేసే అధికారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరి ఇందుకు అనుగుణంగానే ఈ సిట్టు బృందం కూడా శరపరంపర వేగంతో ఈ విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి పలు శాఖల అధికారులు దాదాపుగా 12 కంపెనీల నుంచి 36 శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ శాంపిల్స్కి సంబంధించి వీటికి పరీక్షలు ఎక్కడ చేయాలి, ఏదైతే ఇది పీడీఎస్ రైసా లేకపోతే ఏదైనా తరలించేందుకు విదేశాలకు తరలించేటువంటి సాధారణ రైసా అనేటటువంటిది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మరి వీటిలో ఈ పరీక్ష నిర్వహణకు కావాల్సినటువంటి అధికార గణం కానీ, టెక్నికల్ సిబ్బంది కానీ వీరందరూ కూడా ఇంతవరకు
వాళ్ళైతే కనుక తనిఖీలు నిర్వహించారు కానీ ఇంతవరకు వీటిపై ఎటువంటి ప్రయోగశాలకు మాత్రం తరలించలేదు. మరి ఈ ప్రయోగశాలలో కూడా ఈ సిట్టు బృందం నియమించేటటువంటి ఎవరైతే ఉంటారో టెక్నికల్ బృందం వీరితోనే వేసేటటువంటి అవకాశం ఉంది. వీరి వద్ద నుంచి రిపోర్ట్స్ కావాలి అంటే ల్యాబ్ రిపోర్టులు కూడా ఈ సిట్టు బృందం ఆధ్వర్యంలోనే చేస్తే సరైన నిజాలు బయటకు వస్తాయనేటటువంటిది ఇంకొక విషయం. అంతేకాకుండా దీనిలో ఒక సీనియర్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు అనేటటువంటిది కూడా నాదెండ్ల మనోహర్ బయటపెట్టిన నేపథ్యంలో ఈ సిట్టు బృందం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిట్టు బృందం ఈ విచారణ అనేటటువంటిది గోప్యంగానూ చేయాలి, అంతేకాకుండా చాలా సాహసోపేతంగా చేయాలి, చాలా హ్యాండిల్ చేయటం కూడా చాలా టెక్నికల్గా వ్యవహరించాల్సినటువంటి అంశం. మరి ఈ విషయంలో ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఫైనల్గా నివేదికలో అవుట్పుట్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనేటువంటి దానిపైనే ఇప్పుడు అంతటా కూడా సందిగ్ధత నెలకొంది. అంతేకాకుండా ఒక ఆలోచన అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఏదైతే దీని వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయి, మరి వీరందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అలాగే ఈ అధికారులందరూ కూడా దీనిపై ఎలా వ్యవహరిస్తారు అనేటటువంటిది ఇక్కడ కీలకంగా మారింది. అంతేకాకుండా ఇప్పటికే కేసులు నమోదైనటువంటి సంస్థలైతేనేమి వ్యక్తులపైనైతేనేమి ఇవన్నీ కూడా బిఎన్ఎస్ యాక్ట్ కింద కట్టేసిన తర్వాత ఈ కేసుల్లో ఎంతవరకు వీరికి శిక్షలు పడే అవకాశం ఉందనేటువంటి దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బియ్యం అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఒకసారిగా పోర్టులో రంగప్రవేశం చేసిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశాలన్నింటిపైన దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మరికొన్ని అంశాలు అవి కూడా ప్రస్తుతానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాటిలో ఉన్నటువంటి అంశాలను కూడా టచ్ చేస్తూ ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి పీడిఎస్ రైస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఎల్లలు దాటుతున్నాయి, ఎంత పోతుంది, ఎంత ప్రజలకు నష్టం జరుగుతోంది, దీనివల్ల ప్రభుత్వాలు ఎలా లాస్ అవుతున్నాయి, వీటి మొత్తానికి సంబంధించి కేసులకు సంబంధించి మొత్తం వివరాలు ప్రభుత్వానికి 15 రోజుల్లోపే అందించాలనేటటువంటిది ఇప్పుడు ఆదేశాలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి అంశం. మరి ఇందుకు తగ్గట్టు సిట్టు బృందానికి విచారణలో ఎటువంటి ఆటంకాలు ఎదురవబోతున్నాయో, మరి సక్సెస్ఫుల్గా సిట్టు బృందం విచారణ జరిపి ఎటువంటి నివేదిక ఇస్తుందో అనేటువంటి దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.